పూరా లోకల్. ఉగ్రవాదుల కోసం మదర్సాలలో ఉన్న మత గురువులు పనిచేస్తున్నారు అని పోలీసుల విచారణలో అలాగే ఎన్ఐఏ విచారణలో కూడా వాళ్ళు సయ్యద్ సమీరు ఇంకా సిరాజ్ చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి అసలు ఈ మత గురువులు వీళ్ళు ఎందుకు ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నారు? కొంతమంది మత గురువులు ఉగ్రవాదాన్ని చేయండి అని చెప్పారు. మదర్సాల్లో ఉగ్రవాదం చేయండి, స్థాపించండి, ఉగ్రవాదమే మన యొక్క లక్ష్యము అని ఏ మదర్సాలో కూడా నేర్పించారు. అది ఇంత గట్టిగా నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే నేను కూడా ఒక మదర్సాలోనే చదువుకున్నాను. నేను కూడా మా మహబూబ్ నగర్ లో మదర్సాలోనే విచారణలో చెప్తున్నారు. దాంట్లో కూడా దాంట్లో రెండు వైవర్సాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కాయిన్ కి మనము ఒక వైపు మాత్రమే చూస్తున్నాము, మరోవైపు తిప్పితే ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఎటువైపు గొడవ పెట్టాలని చూస్తున్నారు. గొడవ పెట్టాలి ఎటు చూసినా గానీ. ఇప్పుడు కులము మతము అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మదర్సాలు, మసీదులు, గుళ్ళు, గోపురాలు, దర్గాలు అనే ఒక చిచ్చులు వస్తున్నాయి. ఒకవేళ మత గురువులు అలా చెప్పారు అంటే వాళ్ళు ముస్లింలుగా పరిగణించబడరు, ముస్లింలు కారు. వాళ్ళు ఏమవుతారు మరి? వాళ్ళు ఏమవుతారు అంటే ఒకటి దేశద్రోహులు, రెండవది కాఫిర్లు అవుతారు. కాఫిర్లు అంటే ధిక్కరించేవారు, దైవ ఆజ్ఞను ధిక్కరించేవారు, తిరస్కరించేవారు. దైవ ఆజ్ఞ ఖురాన్లో ఏమని ఉంది అంటే నీ పరంగా నీ ఇంటి పక్కల వాడైనా ఉండొచ్చు, మీ దేశానికి, నీ యొక్క ఇంటికి, నీ యొక్క వీధికి ఎవరికి హాని కలగకూడదు నీ మూలంగా అని ధర్మం బోధిస్తుంది. ఈ వ్యక్తులు మన దేశానికి ద్రోహం చేస్తే ఎంత పెద్ద పాపం అది. కాబట్టి వాళ్ళు కాఫిర్లు అవుతారు. కాఫిర్లు అనే పదము చాలా మంది హిందూ సోదరులకు ఒక అపోహ కూడా ఉంది. ప్రతి హిందూ కూడా కాఫిరే, ప్రతి హిందూ కూడా కాఫిరే అని కొంతమంది ముస్లింలు, సోకాల్ ముస్లింలు చెప్తుంటారు కదా. ఆ మాట విని ప్రతి హిందూ కూడా మేము కాఫిర్లమా అని అనుకుంటారు. ఏ ఒక్క హిందువు కూడా కాఫిర్ కాడు. అది కాఫిర్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ఏమిటి అంటే దేశానికి ద్రోహం చేయొద్దు ఒకటి. అది కాదు, ధర్మపరంగా చెప్తున్నాను నేను. కాఫిర్ ఎవరు అంటే ధర్మపరంగా, మన భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాల పరంగా చెప్పండి. ధర్మంలో ఏముంది అంటే దైవ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే నిర్దేశాలు పెట్టాడో వాటికి మనము తెలుసుకున్నాము, అవి అర్థమయ్యాయి కూడా. అయినా కానీ నేను నమ్మను అని పక్కకు పెట్టేస్తే, ధిక్కరిస్తే, తిరస్కరిస్తే అప్పుడు ఆ వ్యక్తి కాఫిర్ అవుతాడు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, హిందూ సోదరులు ఏ ధర్మ గ్రంథాన్ని వారు తిరస్కరించారు? మీరు ఏదైనా ధర్మ మార్గం వాళ్ళకు చూపిస్తే వాళ్ళు మేము ఇది చెయ్యము, ఇది మేము నమ్మము అని చెప్పారా? చెప్పలేరు. ఎలా కాఫిర్ అవుతారు? కాఫిర్ అనే పదానికి అరబీ భాష కదా అది. అరబీలో కాఫిర్ అంటే దాచేవాడు, దాచిపెట్టేవాడు. ఇప్పుడు ఒక కిసాన్ ఉంటాడు కదా, రైతు. ఆ రైతు ఆ యొక్క గింజలను ఏం చేస్తాడు? భూమిలో వేసేస్తాడు. అవి దాగిపోతాయి, దాని తర్వాతనే కదా మొలకలు వస్తాయి. అది దాగిపోయింది అంటే ఆ రైతుకి ఏం చెప్తారు మరి? అరబ్ కంట్రీస్లో కాఫిర్ అని అంటారు. ముస్లిం వ్యక్తియే రైతు పని చేస్తున్నాడు, కాఫిర్ అని అంటారు. ఎందుకోసము అంటే ఆ గింజలను దాచిపెడతాడు కాబట్టి ఆయన కాఫిర్ ఉన్నట్టు. కానీ ధర్మపరంగా కాదు, వృత్తిపరంగా. అది వృత్తిపరంగా కాఫిర్. వృత్తిపరంగా కాఫిర్ వేరు, ధర్మపరంగా కాఫిర్ వేరు. మనం ఒక వస్తువును దాచిపెడుతున్నాము అంటే మనం కాఫిర్లు అవుతాము. కొన్ని సందర్భాల్లో ధర్మపరంగా అవ్వచ్చు, ధర్మం యొక్క బోధనను మనం దాచిపెడుతున్నాము, ధర్మంలో ఉన్న సత్యాన్ని మనము దాచిపెట్టుకొని అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాము అంటే మనం కాఫిర్ అవుతాం అప్పుడు. ఓకే, సరే అండి. ఇప్పుడు మదర్సాలు అయితే అంటే ఉగ్రవాదుల కోసం అయితే పని చేయరు. ఎవరు చేయరు? కొంతమంది సోకాల్ ముస్లింలలో ఆ భావన ఉండొచ్చు. హిందువుల దేశము మా దేశం కాదు కదా అనే ఒక ఆ కోపంతో కొంతమంది చేసి ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం ముస్లింలలో అలాంటి భావాజాలం ఉండదు. ఓకే, మసీదులు కేంద్రంగా కూడా ఉగ్రవాదుల కోసం అయితే పనిచేయరంటారు. చేయరు, అస్సలు చేయరు. ఎందుకంటే మసీదు అనేది కేవలం దైవ ఆరాధన కోసం మాత్రమే దానికి వాడతాం మనము. మసీదు, మందిరాలు, ఆలయాలు, అక్కడ వెళ్ళి ఏం చేస్తాం మనము? దైవ ఆరాధన చేస్తాము. అదే దైవ గుడిలో, గర్భగుడిలో కూర్చొని మనము మన దేశాన్ని ఎలా నాశనం చేయాలి అనే ఒక సంకల్పం తీసుకుని బయటికి వస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమించాడు, అస్సలు క్షమించాడు.